విరామం తర్వాత ఆయుర్ సుఖ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి పునఃస్వాగతం. సుబ్రహ్మణ్యం గారు, ముఖంపై వచ్చే రకరకాల మచ్చల నివారణకు యోగాలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో వివరిస్తారా అండి? యోగాలో ద్విపాద విస్తృత సర్వాంగాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకొని నిత్యం గనక సాధన చేస్తున్నట్లయితే ఈ యొక్క ముఖ భాగంలో చర్మానికి రక్త సరఫరా సక్రమంగా జరిగి ఈ యొక్క మచ్చలు కానీ మొటిమలు కానీ ఏ సమస్య ఉన్నా సరే తగ్గిపోయి ముఖం అందంగా తయారవుతుంది. ఈ ప్రక్రియల్ని బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. అర్ధ పద్మ పంకజాసనం, ద్విపాద విస్తృత సర్వాంగాసనం సాధన చెయ్యటం ద్వారా ముఖంపైన వచ్చే రకరకాల మచ్చలను నివారించుకోవచ్చు. అర్ధ పద్మ పంకజాసనం ఈ ఆసనం చెయ్యటానికి ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. తరువాత రెండు కాళ్లను కొద్దిగా ముందుకు చాచి చేతులు రెండిటినీ నడుము వెనుక నేలపై ఉంచాలి. ఇప్పుడు కాళ్ళు చేతుల్ని దృఢంగా నేలకు ఆంచి నడుమును నేలకు సమాంతరంగా పైకెత్తాలి. తరువాత ఎడమ కాలును పైకెత్తి మడమను కుడికాలు తొడపై ఉంచాలి. తలను వీలైనంతగా వెనక్కి వంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ కాలు చెయ్యటానికి రెండు కాళ్లను కొద్దిగా ముందుకు చాచి ఉంచి రెండు చేతుల్ని నడుము వెనుక నేలపై ఉంచాలి. ఇప్పుడు కుడికాలును ఎత్తి ఎడమకాలు తొడపై కుడికాలు మడమను ఉంచాలి. తర్వాత రెండు చేతులు మరియు ఎడమ కాలును దృఢంగా నేలకు ఆంచి నడుమును నేలకు సమాంతరంగా పైకెత్తాలి. తలను వీలైనంతగా వెనక్కి వంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ఈ ఆసనం రోజూ 4 నుంచి 6 సార్లు చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద విస్తృత సర్వాంగాసనం. ఈ ఆసనం చెయ్యటానికి ముందుగా వెల్లకిలా పడుకోవాలి. తరువాత రెండు కాళ్లను నెమ్మదిగా పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తాలి. చేతులు రెండిటినీ నడుము కింద వీపు భాగంలో శరీరానికి ఆధారంగా ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలును ఎడమ వైపుగాను కుడి కాలును కుడివైపుగాను నెమ్మదిగా కిందకి పోనిస్తూ నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి.
ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 3 నుంచి 6 సార్లు చేయవచ్చు. ఈ విధంగా అర్ధపద్మ పంకజాసనం, ద్విపాద విస్తృత సర్వాంగాసనం రోజూ సాధన చెయ్యటం ద్వారా ముఖ చర్మానికి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి నిర్జీవమైన శ్వేత గ్రంథులు జీవమై ముఖంపై వచ్చే రకరకాల మచ్చల్ని నివారించుకోవచ్చు. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వెయ్యటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. ముఖంపై వచ్చే రకరకాల మచ్చల నివారణకు యోగాలో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు దద్దుర్ల సమస్య నివారణకు చిట్కా అడిగి తెలుసుకుందాం.